సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉంటుంది. అది చేతి దాకా వచ్చే వరకు తెలియని అభివృద్ధిగా ఉంటుంది. రూపాయి వస్తుంది, ₹2 ఖర్చు అవుతుంది. అది ఎలా వస్తుందో ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియని పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, లీజులు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, పై అధికారులతో కొంత జాగ్రత్త వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఏదైనా అనుకుంటే ఇప్పుడే కంప్లీట్ చేయాలి అని మీకున్న తాపత్రయం ఎదుటి వాళ్ళకి ఉండదు. కాబట్టి ఏదైనా వ్యవహరించేటప్పుడు పెద్దవారితో సఖ్యతగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. కోపాన్ని నియంత్రించుకోవాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు సమైక్యంగా మాట్లాడడం అనేది చెప్పదగినది. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నరాలకు సంబంధించి, చెస్ట్కి సంబంధించి, లివర్ సంబంధించి ఇబ్బంది అనేది పెడుతుంది. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ఎటువంటి మార్పు ఉండదు. కొత్తగా మార్పు కోసం ప్రయత్నించాలనుకునే వారికి కూడా ఈ వారం మార్పు లేకుండా ఉన్న ఉద్యోగంలో ఉన్న వాటిని సరిపెట్టుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అంతా అనుకూలంగా ఉంది, బాగుంది, రేపు డబ్బు వచ్చేస్తుంది, లేదా రేపు ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, రేపు కొంచెం ప్రారంభిద్దాం అని అనుకుంటారు. లోన్ కూడా పెట్టాం, లోన్ కూడా వచ్చేస్తుంది, వ్యాపారం ప్రారంభించవచ్చు అనుకుంటారు. అది చివరి నిమిషం దాకా వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు ఆగిందో కూడా తెలియని పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరిని నమ్మడం కూడా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. మనం నమ్ముకున్న వాళ్ళే మోసం చేసే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది నిర్ణయించుకుని ముందుకెళ్ళండి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పరచుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్, చార్టెడ్ అకౌంట్స్, పత్తి వ్యాపారస్తులకు, అలాగే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ, కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్, అపరాల వస్తువులు వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా స్వయం కృషితో చేసే వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. రూపాయి వచ్చే చోట ₹10 వస్తుంది, నష్టం అయితే రాదు. గత 2 వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే లోన్ విషయంలో, అప్పు విషయంలో దూరంగా ఉండడం మంచిది. అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. అవసరమైతే తప్ప అప్పు తీసుకోకండి. అలాగే మనకు ఉంది లేదు అని చూసుకోకుండా అడిగిన వాళ్ళకి అప్పుగా ఇవ్వడం కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా కొన్ని వ్యవహారాలు అడ్డంకిగా మారుతుంది. అయితే వారం చివరిలో కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఎన్ని సమస్యలున్నా ఎవరికి చెప్పుకోలేని బాధ మీలో ఉంటుంది. అది ఎవరికి చెప్పరు. అలాగే మీలో మీరు కుంగిపోతుంటారు. ఏదైనా సరే భగవంతుడే ఉన్నాడు, ఆయన మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో నివసించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకోని పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార పరంగా మీకున్న తెలివితేటలు అపారమైనవి. నలుగురిని ఆకర్షించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీ మేధాశక్తి నలుగురు మెచ్చుకునే విధంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అయితే కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం భవిష్యత్తులో ఉంటుంది. వ్యాపారపరంగా మంచి లాభసాటిగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్, ప్రభుత్వ ఉద్యోగం, రియల్ ఎస్టేట్, టెక్నికల్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం వేచి ఉండడం మంచిది. వీరికి అష్టమ శని ప్రారంభం కాబోతోంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శనికి తైలాభిషేకం, జపం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది.
చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. రేపు ఎగ్జామ్ అంటే రేపు పొద్దున్న చదువుకుని వెళ్దామని కాకుండా దాని దగ్గరగా ప్రణాళికని ముందుగానే సిద్ధం చేసుకోండి. పోటీ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. అయితే పోటీ అని కాకుండా చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపించుకోవాలి. మనకు మనమే పోటీ అన్న విధంగా వ్యవహరించండి. భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, మేధా దక్షిణామూర్తి పఠించడం చెప్పదగినది. అలాగే కాలభైరవ రూపును మెడలో ధరించండి. నరదృష్టి అధికంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.